పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో సుదీర్ఘ కాలం చిత్రీకరణ దశలో ఉన్న సినిమా హరిహర వీరమల్లు. అసలు విడుదలవుతుందా అని సందేహాలు రేకెత్తించిన ఈ చిత్రం అన్ని అడ్డంకులను దాటుకుని ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల అంచనాలను ఈ సినిమా అందుకుంటుందా? ఇది సగటు ప్రేక్షకులను మెప్పించేలా ఉందా తెలుసుకుందాం. సినిమా అన్నది ఒక అబద్ధం, కానీ థియేటర్లో కూర్చునే 2.5 గంటల పాటు ఆ అబద్ధాన్ని నిజంలా నమ్మించి ఓ కథలో లీనం చేయగలిగితేనే ప్రేక్షకులకు రసానుభూతి కలుగుతుంది. దీన్ని బట్టే ఆ సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. అయితే తెరపై జరుగుతున్నది ఏది నిజం కాదన్నట్టుగా ఒక భావన వెంటాడుతుంటే ఆ కథలో లీనం కావడం, సన్నివేశాలను ఆస్వాదించడం చాలా కష్టంగా మారుతుంది. అందులోనూ చరిత్రతో ముడిపెట్టి ఓ కల్పిత కథను చెప్తున్నప్పుడు గొప్ప నైపుణ్యం చూపిస్తే తప్ప దాన్ని ప్రేక్షకులు అంగీకరించరు. అది రాజమౌళి లాంటి దర్శకులకు మాత్రమే సాధ్యమైన విద్య. కానీ రాజమౌళి స్థాయిలో కాకపోయినా క్రిష్ సైతం గౌతమిపుత్ర శాతకర్ణిలో ఆ నైపుణ్యాన్ని చాటాడు. అలాంటిది ఆయన చేసిన మరో ప్రయత్నమే హరిహర వీరమల్లు. మంచో చెడో ఆయనే ఈ ప్రయత్నాన్ని పూర్తి చేసి ఉండాల్సిందేమో. మధ్యలో మరో దర్శకుడు వచ్చి దీనికి తన క్రియేటివిటీని జోడించడం, ఇంకోసారి కథకు తన విజన్ సరిపోకపోవడం, మేకింగ్ విపరీతంగా ఆలస్యం కావడం, విజువల్ ఎఫెక్ట్స్ ఇమడకపోవడం, ఇలా అన్ని కలిసి హరిహర వీరమల్లుని ఒక అతుకుల బొంతలాగా తయారు చేశారు. కథ మధ్యలో కొంత ఆసక్తి రేకెత్తించిన కొన్ని మెరుపుల్లాంటి ఎపిసోడ్లు ఉన్నా, పవన్ కళ్యాణ్ స్టార్ ఇమేజ్ కు తగ్గ ఎలివేషన్లు పడినా ఓవరాల్ గా హరిహర వీరమల్లు అభిమానులను సంతృప్తి పరిచే సినిమా కాలేకపోయింది. వేరువేరు కాలాల్లో జీవించిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ల పాత్రలకు ముడిపెట్టి స్వతంత్ర పోరాటం నేపథ్యంలో తాను ఓ సినిమా తీస్తున్నట్టు రాజమౌళి ప్రకటించినప్పుడు వినడానికి చాలా కృత్రిమంగా అనిపించింది. కానీ ఆ కృత్రిమమైన ఆలోచనే తెరపై అద్భుతంగా ప్రజెంట్ చేసి ప్రేక్షకులను ఉర్రూతలొగించాడు. క్రిష్ సైతం చరిత్రకు ముడిపెడుతూ అలాంటి కథనే సృష్టించాడు. 16వ శతాబ్దంలో దేశమంతటా ఇస్లా రాజ్య స్థాపనే లక్ష్యంగా సాగిన ఔరంగజేబుకు వీరమల్లు అనే హిందూ ధర్మ పరిరక్షకుడు ఎదురు నిలిస్తే ఎలా ఉంటుందనే నేపథ్యంలో ఈ కథ రాశాడు. కథానాయకుడికి దాంతో పాటు ఔరంగజేబు దగ్గరున్న కోహినూర్ వజ్రాన్ని దోచుకురావడం అనే మరో లక్ష్యాన్ని కూడా పెట్టాడు. రెండింటిని మిళితం చేసి రసవత్తర డ్రామాకు రంగం సిద్ధం చేశాడు. కానీ కథ పరంగా ఆసక్తికరంగా అనిపించిన ఎగ్జిక్యూషన్ లో మాత్రం తేడా కొట్టేసింది. ఇది ఔరంగజేబుతో పోరాడిన శంభాజీ కథను చూపించిన చావాలాగా కదిలించనూ లేదు. అదే సమయంలో కల్పిత కథతో కనికట్టు చేసిన త్రిబుల్ లా ఉర్రూతలిగించలేదు. హీరో ఎలివేషన్లు, యాక్షన్ బ్లాక్స్ వరకు పవన్ అభిమానులను, మాస్ ప్రేక్షకులను అలరించిన కథనంలో ఆసక్తి లోపించడంతో సగటు ప్రేక్షకులకు నిరాశ తప్పదు. అయితే ఓవరాల్ గా సినిమా ఎలా ఉందన్నది పక్కన పెడితే హరిహర వీరమల్లు హైలైట్ అనిపించే కొన్ని ఎపిసోడ్లు ఉన్నాయి. అందులో ఒకటి ఇంటర్వెల్ బ్లాంక్. 100 మంది సైన్యాన్ని బోల్తా కొట్టించి వీరమల్లు బృందం వజ్రాలను కొల్లగొట్టే ఈ ఎపిసోడ్ ను ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దింది చిత్ర బృందం. మామూలుగా మొదలై ఒక దశ వరకు అనాసక్తికరంగా అనిపించే వీరమల్లుకు మంచి ఊపు తీసుకొచ్చే ఎపిసోడ్ అది. కథపరంగా కూడా చిన్న ట్విస్ట్ ఉండడం, కోహినూర్ వజ్రంతో ముడిపెడుతూ సాగే దాని ఫాలో అప్ ఎపిసోడ్ కూడా బాగానే పేలింది. ఇంటర్వెల్ దగ్గర హరిహర వీరమల్లు ట్రాక్ ఎక్కినట్టు అనిపిస్తుంది. కానీ ద్వితీయార్థం కూడా అదే టెంపోతో సాగి ఉంటే సినిమా స్థాయి వేరుగా ఉండేది. మధ్యలో ఎదురయ్యే రకరకాల సవాళ్లను ఎదుర్కొంటూ ఢిల్లీకి వీరమల్లు తన బృందంతో ప్రయాణం చేసే క్రమంలో సాగే రెండో అర్థం తేలిపోయింది. పవన్ కళ్యాణ్ ప్రస్తుత రియల్ లైఫ్ ఇమేజ్ కు ముడిపెడుతూ ధర్మరక్ష పరిరక్షకుడిగా ఆయన్ని ఎలివేట్ చేయడానికి చేసిన ప్రయత్నం అనుకున్నంతగా ఫలించలేదు. పేలవమైన విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా ద్వితీయార్థంలో ఎపిసోడ్లు తేలిపోయాయి. కొండ చర్యలు విరిగిపడే ఒక బ్లాక్, వర్షం కోసం యజ్ఞం జరిపే మరో ఎపిసోడ్, ఇవన్నీ కూడా విఎఫ్ఎక్స్ వైఫల్యం కారణంగా రియలిస్టిక్ గా కనిపించకుండా ఫార్స్ గా తయారయ్యాయి. ద్వితీయార్థం మొత్తంలో హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం మొఘల్ సామంత రాజుల మీద వీరమల్లు తిరగబడి జనంలో చైతన్యం తీసుకొచ్చే ఒక్క ఎపిసోడ్ మాత్రం పేలింది. అందులోనూ యాక్షన్ సన్నివేశాలు ఇంకా మెరుగ్గా తీసి ఉండాల్సింది అనిపిస్తుంది. మొఘల్ సామంత రాజుల మీద వీరమల్లు తిరగబడి జనంలో చైతన్యం తీసుకొచ్చే ఒక్క ఎపిసోడ్ మాత్రం పేలింది. అందులోనూ యాక్షన్ సన్నివేశాలు ఇంకా మెరుగ్గా తీసి ఉండాల్సింది అనిపిస్తుంది. ఈ కథను ఎలా ముగిస్తారు? కోహినూర్ వజ్రం సంగతేంటి? వీరమల్లు అసలు లక్ష్యం నెరవేరిందా? ఔరంగజేబుతో తన పోరాటం ఎలా సాగుతుంది అని ఎన్నో ప్రశ్నలతో పతాక సన్నివేశాలకు సిద్ధమైతే దర్శకుడు జ్యోతి కృష్ణ పెద్ద షాకే ఇస్తాడు. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రెండో పార్ట్ లో వెతుక్కోమంటూ పూర్తిగా అసహజంగా కనిపించే తుఫాను ఎపిసోడ్ తో క్లైమాక్స్ ను తేల్చిపడేశాడు. ఓవరాల్ గా కొన్ని ఎపిసోడ్ల వరకు ఎంగేజ్ చేసినా మొత్తంగా హరిహర వీరమల్లు నిరాశనే గురిచేస్తుంది. చివరిగా హరిహర వీరమల్లు కొన్ని మెరుపులు, ఎన్నో మరకలు.